హాయ్, ఇక్కడ చూపించేదైతే హెల్దీ చికెన్ ఫ్రై. అసలు చికెన్ ఫ్రై 5 mlలో చేయొచ్చా అంటే చేయొచ్చు. ఫస్ట్ అయితే కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ తీసుకున్నాను. కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎంత బాగా అయితే అంత బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా మిక్స్ చేశాక తర్వాత సోయా సాస్ వేయాలి. ఇక్కడ టేస్ట్ వచ్చేది దానివల్లే అన్నమాట. ఈ ఫ్రైకి సోయా సాస్ వేసుకొని ఇది కూడా బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 5 ml ఆలివ్ ఆయిల్ వేసుకోండి. లేదంటే మీ దగ్గర ఉన్న ఆయిల్ యూస్ చేయండి. నా దగ్గర అయితే ఆలివ్ ఆయిల్ ఉంది, సో నేను అదే యూస్ చేస్తున్నా. ఆలివ్ ఆయిల్ వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్ మీద. తర్వాత జీలకర్ర వేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని అటు ఇటు తిప్పండి. హై ఫ్లేమ్ మీదనే తిప్పండి. ఇది ఒక 1 మినిట్ హై ఫ్లేమ్ మీద తిప్పి బాగా పీసెస్ని స్ప్రెడ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పీసెస్ అన్నీ తిప్పుకుంటే ఇలా కాలాలి కొంచెం బాగా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కాలిన తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్, మరీ డ్రై అవ్వకుండా అది కాలిపోయేలాగా ఉంటుందని చెప్పి జస్ట్ ఒక ఇలా వాటర్ని స్ప్రింక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇక్కడ మనం నువ్వులు వేసుకోవాలి. నేను తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. అవి చాలా టేస్ట్ యాడ్ చేస్తాయి. అది వేసుకొని బాగా మిక్స్ చేసేయండి చికెన్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించేది అయితే ఆప్షనల్, కంప్లీట్లీ ఆప్షనల్. చాట్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అలా బాగా ఫ్రై చేసిన తర్వాత దింపేసుకోవడమే. టేస్టీ, అసలు ఎంత హెల్దీ అంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. సబ్స్క్రైబ్.